ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 31వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న దేవుని బిడ్డలు, ఈ దిన మన ధ్యానాంశం భయాన్ని తరిమి కొట్టే దేవుడు. భయాన్ని తరిమి కొట్టే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలు, మీరు అంతా ఎలాగ ఉన్నారని, మీరు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ హోలీ ట్రినిటీ ఈ అనుదినం మన్నా, డైలీ మన్నా ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మరి ఈ సేవ కొరకు ఎంతగానో మరి సహకరిస్తున్న మా ప్రియులందరికీ వందనాలు. మీకోసం భారంతో ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలు, దేవుని వాక్యంలో ఈ సమయంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఇప్పుడు యాకోబు గురించి చెప్పబడును. దేవుడు ఇశ్రాయేలు కొరకు ఎంత అద్భుతం చేశాడో మనం చూస్తున్నాం. ఈ 23వ వచనంలో యాకోబును ఏ మంత్రతంత్రాలు కట్టి వేయలేవు, ఏ మంత్రాలు ఇజ్రాయెల్ని అడ్డుకోలేవు. ప్రజలు యాకోబు మరి ఇశ్రాయేలు చూసి దేవుడు ఎంత గొప్ప పని చేశాడని దేవుని స్తుతిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనలో ఉన్న నిరాధారమైన మూఢాచారణను, వాడి ద్వారా కలిగే భయాలను వేరులతో పాటు బయటికి లాగేస్తుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ మంత్రతంత్రాల్లో ఏదైనా శక్తి ఉందనుకున్నా అవి యేసుప్రభు బిడ్డలకి ఏ హాని చేయలేవు. దేవుడు ఆశ్రయించే వారిని దయ్యాలు శపించలేవు. నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధం వర్ధిల్లదని యెషయా 54వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఆయన మన పక్షమున ఉండగా మనల్ని ఏ శకునం కానీ, ఏ మంత్రతంత్రాలు కానీ ఏమీ చేయలేవు. చాలామంది అనుకుంటుంటారు, మా మీద ఏదో మంత్రాలు, మా మీద ఏదో చేశారు, ఏదో కట్టు చేశారు, ఏదో చేశారని భయపడిపోతుంటారు. దేవుని బిడ్డ, దేనికి భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే, యేసుప్రభు రక్తంలో కడగబడిన బిడ్డవైతే ఏ సాతాను శక్తులు నేను శపించలేవు. ఆ దేవుడు ఆశ్రయించవాన్ని సాతాను కూడా శపించలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశ్రయించవాన్ని దయ్యాలు శపించలేవు. బాలాకులంటి భక్తిహీనులు ప్రభు బిడ్డలని ఇశ్రాయేలు ప్రజలను కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. దేవుని స్తోత్రం. వారు ఎన్ని దురాలోచనలు యోచించినా అవి వారి స్వనాశనానికే కారణమయ్యాయి. వారి బలం తరిగిపోతూ వచ్చింది. దేవుని స్తోత్రం. వారి ఖడ్గానికి పదులు లేదు. వారు కలిసి ఆలోచన చేస్తారు కానీ ప్రభు వారితో లేడు. కాబట్టి వారి ఆలోచనలన్నీ వ్యర్థమైపోయాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు, ఎప్పుడైతే ప్రభు మనతో ఉన్నాడో ఏ శత్రుకారం మనల్ని ఏమీ చేయలేవు. ఆ ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు కనుక మరి మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినవాడని వారి యెషయా గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మన శత్రువు ఏది కూడా ప్రభు మన పక్షం ఉన్నాడు కనుక ఏ శత్రువు, ఏ మంత్రతంత్రాలు ఏమి కూడా చేయలేవు. వారు వలలు పనితే పననివ్వండి, ఆ వలలు మనల్ని ఏమీ చేయలేవు. బయల్జెబూలను పూజిస్తూ వారు ఎంత కేకలు వేసినా మన మీద వారు కోరుకున్న శాపాలు రప్పించాలని వారు ఎన్ని కుయుక్తులు పనినా వారిది వృధా ప్రయాసమే. దేవుని స్తోత్రం. వారికి దొరికేది శూన్యమే. ఇటువంటి మంత్రతంత్రాలు పనికిరావు. సోది అనేది పచ్చి మోసం. మంత్రాల వల్ల కానీ, సోదుల వల్ల కానీ ఎవరు మనకు ఏమాత్రం హాని చేయలేదు. ఇది మనకు శుభవార్త. దీన్ని నమ్మితే మన హృదయాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది. దేవుని బిడ్డ, ఒకవేళ నా బిడ్డల మీద, నా మీద, నా భర్త మీద, నా భార్య మీద మంత్రతంత్రాలు వేశారు, అందువల్లే మీ శాపాలు అనిపిస్తున్నామని ఇలాంటి మూఢాచారాలు పెట్టుకొని దేవునికి దూరం కావద్దండి. దేవుని వాక్యాన్ని దగ్గర అవ్వండి. యేసు రక్తాన్ని ఉపయోగించండి. యేసు రక్తంలో గొప్ప జయం ఉంది. ఏ సాతాను శక్తులు కూడా మనకు ఏ విధమైన హాని చేయలేని ఆ ప్రభువుని బట్టి నేను ధైర్యంగా మీకు చెప్తున్నాను. మనలోని యాకోబుల ఆశీర్వాదాల కోసం దేవునితో పెరుగులాడతారు. అయితే దేవుని ప్రజలతో ఎవరో పోరాడలేరు. మనలోని ఇశ్రాయేలు దేవుని బలాన్ని కలిగి ఉంటారు. దేవుని ప్రజలకు ఎవరు ఎదురు నిలవగలరండి? శత్రువుని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు కనిపించని శత్రువు అయిన మంత్రగాడు, సూదిగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమే. వారి రహస్య పన్నాగాలు నిలబడవు. జీవం గల దేవుల్లో విశ్వాసం ఉంచిన వారికి మంత్రగాళ్ళ వల్ల ఏ హాని జరగదు. రండి, సాతాను వాడి సేనను ఎదిరిద్దాం. దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి కనుక దేవునికి లోబడి సాతాను ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురుని పారిపోనని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. ఆ రీతి దేవునికి లోబడదాం, సాతాను శక్తులు ఎదిరిద్దాం, ప్రభు కోసం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి,
నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. అవును తండ్రి, నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదని చూస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు, మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026 సంవత్సరం ఈ మార్చి నెల ఈ ఆఖరి దినం వరకు మా తండ్రి సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన దీనదాసులను, దాస్తున్నాను, విధవనాన్ని, దిక్కు లేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను, ఈ పరిచయకు సహకరిస్తున్న మా ప్రియులు, వారి కుటుంబాలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. వారిని కృపల భద్రపరిచి కృప వెంబడి కృప చూపించినందుకు స్తోత్రాలు. రాబోయే నూతన నెలలో కూడా మీరు మా పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. మరి ఈ నెలలో ఉద్యోగాలు రాని వారికి నాయన యేసు నామములో రాబోయే నెలలో నాయన వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు రాబోయే నెలలో అద్భుతం జరిగించి వారు నాయన కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మరి నాయన ఆయా రోగాలతో అతని హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ సీరియస్ కండిషన్ బిడ్డను మీరు కనికరించండి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని, మా దేశ ప్రపంచ దేశాలని నాయన, ప్రపంచ రాజ్యాలను దీవించండి. అది యుద్ధాన్ని ఆపి నాయన, మా తండ్రి మధ్యాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి అగ్ర నాయకులతో మీరు మాట్లాడి సమాధానం కర్తగా వచ్చి సమాధానం దయచేయండి, కార్యం జరిగించుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మీ తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.